పేతురు యోహానులు ఒక స్వస్థత చేశారు, నడిపించగలిగారు ఒకడిని. వాడు లెగిచ్చి గంతులు వేసి సమాజం అంతా తిరుగుతూ అక్కడున్న పట్టణం అంతా తిరుగుతున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అప్పుడున్న యోధామత పెద్దలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అక్కడున్న అధికారులు వీరందరూ కలిసి ఈ పేతురు యోహానులు తీసుకొచ్చి సమాజ మందిరం నిలబెట్టి, ఎవరి వలన చేస్తున్నారు ఈ కార్యాలు, ఎందుకు చేస్తున్నారు అని అడిగినప్పుడు ఏం చెప్పారో తెలుసా? మీరు సెలవు వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించి రాయి ఆయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలగదో ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవునికి స్తోత్ర. పేతురు యోహానులు చుట్టూ అంతమంది ఉంటే వీళ్ళు అంటున్నారు, ఈ నామమును తప్ప ఏ నామమున కూడా భూమి మీద రక్షణ కలగదో ఈ నామమునే మీరు అందరూ నమ్ముకోవాలి. ఒక్కసారి ఆ మాట విన్న వారు అందరూ హృదయంలో అనుకున్నారంట, ఎంత ధైర్యము వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీరు పామరులు కదా, వీరు చదువు లేని వెర్రివారు కదా, ఎంత ధైర్యంగా ఎలా నిలబడ్డారు? వీరు డబ్బున్నోళ్ళు కాదు, చదువున్నోళ్ళు కాదు, స్థాయి ఉన్నోళ్ళు కాదు, పరపతున్నోళ్ళు కాదు, ఎలా నిలబడ్డారు ఎంత ధైర్యంగా అంటే, లోపల క్రీస్తు వెలుగు బయటికి ప్రకాశిస్తున్న వాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. దేవునికి స్తోత్ర.